పవన్ కళ్యాణ్ గారు శ్రీ కొనిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారికి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల గ్రామంలో సెప్టెంబర్ 2, 1971లో జన్మించారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెలుగు సినీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ మరియు రాజకీయ నాయకుడిగా అందరి అభిమానాన్ని చురగొన్నారు. అభిమానులు ఆయన్ని ప్రేమగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇంటర్మీడియట్తోనే చదువుకు స్వస్తి చెప్పిన పవన్ కళ్యాణ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకొని శిక్షణ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్గా పేరు మార్చుకొని సినిమాలలో ఆరంగేట్రం చేశారు. ఆయన 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. పవన్ కళ్యాణ్కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా మరియు గబ్బర్ సింగ్. గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు ఆయన్ని గొప్ప హీరోగా నిలబెట్టాయి. 1998లో వచ్చిన తొలి ప్రేమలో బాలుగా యువతరాన్ని ఆకట్టుకొని స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఈ సినిమాకు 6 నంది అవార్డులు, 1 నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం, జల్సా, కొమరంపులి, తీన్మార్, పంజా, గబ్బర్ సింగ్, గంగతో రాంబాబు, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమాల్లో పవన్ నటించారు. త్వరలోనే కాటమరాయుడు సినిమాతో అభిమానులను అలరించబోతున్నారు. ఇప్పటి వరకు పవన్ చేసిన 21 సినిమాలలో 4వ తరం అగ్ర హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త స్టైల్తో, వెరైటీ సంభాషణలతో యూత్ని కట్టిపడేస్తారు. సామాన్య ప్రజలే కాకుండా వెంకటేష్, మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ని ఇష్టపడటానికి కారణం ఆయన శైలి అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ నటుడిగా కాకుండా దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. జపాన్ దర్శకుడు అకిరా కురసోవాను అమితంగా ఇష్టపడే పవన్ ఆయన స్ఫూర్తితో దర్శకుడిగా జానీ చిత్రాన్ని రూపొందించారు. 2014లో జరిగిన స్టార్ ఇండియా సర్వేలో పవన్ కళ్యాణ్ టాప్ 5 హీరోగా నిలిచారు. కొందరు రీల్ పైన హీరోలుంటారు, ఇంకొందరు రియల్ లైఫ్లో హీరోలుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అటు రియల్ లైఫ్లోనూ ఇటు రియల్ లైఫ్లోనూ హీరోనే. పవన్ కళ్యాణ్ మానవత్వం ఉన్న మంచి మనిషి అని చెప్పొచ్చు. కష్టం ఎవరికి వచ్చినా సరే సహాయం చేసేందుకు పెద్ద మనసుతో ముందుంటారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఓనమాలు నేర్పించే స్టార్ మేకర్ సత్యానంద్ ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన దగ్గర యాక్టింగ్లో శిక్షణ పొందిన పవన్ తర్వాత కూడా టచ్లో ఉండేవారని, చాలా స్నేహంగా ఉండేవారని, ఒకసారి ముంబై నుండి వైజాగ్ వెళ్తున్నప్పుడు పవన్ ఆయన్ని హైదరాబాద్ రమ్మన్నారట. చెల్లెలి పెళ్లి ఉందని రాలేనని సత్యానంద్ చెప్పారు. అంతే, ఆయన ఆర్థిక పరిస్థితి గురించి పవన్ ఆరా తీసి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఒక చిన్న బాక్స్ చేతిలో పెట్టారట. సత్యానంద్ ఇంటికి వెళ్ళి చూస్తే అందులో 50,000 రూపాయలున్నాయి. ఆ తర్వాత పెళ్లికి వెళ్ళి మరో 50,000 రూపాయలు ఇచ్చారట. ఈ విధంగా అడగకుండానే సహాయం చేశారు పవన్ కళ్యాణ్. ఇదంతా 1993లో జరిగింది. అప్పటికి పవన్ ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయలేదు. అయినా అప్పట్లోనే అంత పెద్ద సహాయం చేశారు. 2012లో ఒలింపిక్ షూటర్ రేఖ చలిచేమల అనే అమ్మాయికి పవన్ 5 లక్షల రూపాయలను డొనేట్ చేశారు. ఈ సమయంలో ఆయన కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా షూటింగ్లో ఉన్నారు. రేఖకి ఈ డబ్బు తన ట్రైనింగ్ అండ్ ప్రిపరేషన్ పర్పస్ డొనేట్ చేశారు. 2013 ఉత్తరాఖండ్లో వచ్చిన సునామీ టైంలో నేచురల్ కెలామిటీ మేనేజ్మెంట్ ఫండ్కి ఆయన 2 మిలియన్ రూపాయలు డొనేట్ చేశారు. 2014 ఆంధ్రప్రదేశ్లో వచ్చిన హుద్హుద్ తుఫాన్ సమయంలో కూడా పవన్ 5 మిలియన్ రూపాయలను చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. తర్వాత పావల శ్యామల అనే ఆర్టిస్ట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే ఆవిడ చికిత్స నిమిత్తం 1,00,000 రూపాయలు ఇచ్చారు. 27 జూలై 2013లో ఖమ్మం జిల్లా పాండురంగాపురంలోని జీసస్ ఓల్డ్ ఏజ్ హోమ్కి 1,00,000 రూపాయలు డొనేట్ చేశారు. తర్వాత గోటా సురేష్ అనే బైకర్ తన ట్రైన్ యాక్సిడెంట్లో తన 2 కాళ్లను పోగొట్టుకున్న సమయంలో కూడా పవన్ ఆయనకు 5 లక్షల రూపాయలిచ్చి సహాయం చేశారు. 2014లో మృత్యువుతో పోరాడుతున్న శ్రీజ అనే 12 సంవత్సరాల పాపకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. ఒక్కసారైనా అతనితో మాట్లాడాలని కోరిక. ఆ పాప కోరికను తీర్చడానికి పవన్ స్వయంగా తనున్న హాస్పిటల్కి వెళ్ళి తనని పరామర్శించారు. పవన్ చేసిన ఇటువంటి సహాయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఈ విధంగా అవసరంలో ఉన్న వారికి సహాయం చేసి రియల్ హీరోగా నిలిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మార్చి 14, 2014లో ఆయన జనసేన అనే పొలిటికల్ పార్టీని స్థాపించారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మంచి ఉద్దేశంతో ఈ పార్టీని నడిపిస్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.